అయోధ్యలో బాలరాముని చూస్తానికి వచ్చినాం ఫ్రెండ్స్. మీరు సుత తీరువాటం ఉంటే వచ్చి చూడురి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లక్షద్వీపుల్లో ఉన్నాం ఫ్రెండ్స్. వాతావరణం బీచ్ ఎంత ముద్దుగున్నాయో చూడురి ఫ్రెండ్స్. అనుకుంటే ఏదైనా కొత్త జాగాలకు పోతే ఇట్లా వీడియోలు గుంజి సోషల్ మీడియాలో పెడుతుంటారు కొందరు. ఇక నచ్చినోళ్ళు లైకులు కొడతారు, ఇంకా నచ్చితే ఓ కామెంట్ రాస్తారు. కొందరు టూర్ల వీడియోలు చేస్తే ఇంకొందరు వంటలు దోస్తులతో దావత్ల వీడియోలు చేస్తుంటారు. అట్లనే ఓ మోతెవరి వీడియో చేసిండు, కానీ ఆ టెన్క ఏమైందనేదే అసలు పాయింట్. సూపర్ మార్కెట్ల చాక్లెట్ దొంగతనం ఎట్లా చేయాలనో మనోడు ఎరక చేస్తుండు చూడుర్రి. మొదలు ఓ 2 చాక్లెట్లు తీసుకొని ప్యాంట్ జోబులో పెట్టుకోవాలి. ఆడికెళ్ళి దెబ్బ నడుచుకుంటూ వచ్చి ఓ అంగో పాయింటో ఎన్కులాడుకొని సీదా ట్రయల్ రూమ్ లకు జొర్రాలి. దాచిన చాక్లెట్లు తీసి కస్స పిస్స నమిలితే కథం అని ఖతర్నాక్ వీడియో తీసి పబ్లిక్ లకు ఇడిస్తే లైకులు కమెంట్లు వచ్చినాయి మనోనికి. ఆయనతో అది సూపర్ మార్కెట్ వాళ్ళ కంట్ల పడ్డది. ఇంత పనికున్నావు తాత అని కంప్లైంట్ ఇస్తే హైదరాబాద్ ఫిలిం నగర్ పోలీసు వాళ్ళు దొరకబట్టి అరెస్ట్ చేసిండ్రు అయ్యగారిని. దిక్కుమాలిన లైకుల కోసం దేడిది మాకు పని చేస్తే ఎట్లా తమ్ముడు? దొంగతనం ఎట్లా చేయాలనో ఎరుకున్నట్టున్నది గాని దొరకకుంటే ఏం చేయాలనో తెలియనట్టుంది పాపం. ఈ కేసు కాకుంటే రేపు బ్యాంక్ ఎట్లా దోసుకోవాలి, ఏటీఎం ఎట్లా లూటీ చేయాలి, బంగారం షాపులకు ఎట్లా సూటి పెట్టాలనో కూడా వీడియోలు చేసినేమో పో.